హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రీతి. సో మీరు ఈ వ్లాగ్ చూస్తున్నారంటే ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఇంకా నా ఛానల్లో ఏం వ్లాగ్స్ లేవు. సో బ్లెస్ మీ. ఈరోజు అయితే మేము యాదగిరిగుట్ట పోతున్నాం అనమాట. సో అక్కడ ఎలా దర్శనం అవుతుందో ఏంటి అన్నీ మీకు చూపిస్తాను. సో లాస్ట్ వరకు చూసేయండి, ఓకేనా? బై ద వే, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. సింపుల్ శారీ కట్టుకున్నాను. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఫ్యామిలీ అంతా ఇలా వెళ్ళి చాలా రోజులైంది. అప్పుడప్పుడు ఫ్యామిలీతో బయటికి వెళ్ళడం చాలా మంచి డెసిషన్ అని నేను అంటాను. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉండి ఆ ఫ్రస్ట్రేషన్స్ అన్నీ లోపల పెట్టుకోవడం కన్నా అలా బయటికి వెళ్ళి రిఫ్రెష్ అవ్వడం మనకి అండ్ మన ఫ్యామిలీకి చాలా మంచిది. మనలో ఆ బాండింగ్ కూడా పెరుగుతుంది. అండ్ ఈ రోడ్స్ చూస్తుంటే నాకైతే ఇండియాలో ఉన్నానా లేకపోతే ఏదైనా ఫారిన్ కంట్రీలో ఉన్నానా అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి రోడ్స్ అయితే. మీ ఏరియాలో కూడా ఇలా ఉంటే కమెంట్ చేయండి. కింద నుంచి ఆ టెంపుల్ని చూస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు నాకు అసలు. యాదగిరిగుట్టలో మార్నింగ్ వ్యూ కన్నా ఈవినింగ్ వ్యూ చాలా ఇష్టం నాకు. అందుకే మోస్ట్లీ మేమైతే ఈవినింగ్ టైమ్సే వస్తాము. మేము వచ్చే టైంలో మంచి మ్యూజిక్ ప్రోగ్రామ్ అవుతుంది. అసలు ఎంత ప్లెజెంట్గా ఉందో, నాకైతే అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు అక్కడి నుంచి. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7 అలా అయ్యిందనమాట. క్రౌడ్ ఏమంతా లేదు, బట్ ఓకే, లైక్ ఫ్రైడే కాబట్టి ఒక మంచి డీసెంట్ క్రౌడే ఉన్నారు. అండ్ ఈ సంగీతం ప్రోగ్రామ్ మాత్రం చాలా లైక్ తిరుపతిలో మనకి ఎలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ టీటీడీ వాళ్ళు కండక్ట్ చేస్తారో అలా అనిపించింది. అండ్ ఇవాళ గుట్టకు రావాల్సిన మెయిన్ రీజన్ ఏంటంటే మా అత్తమ్మ మామయ్య వాళ్ళ యానివర్సరీ అనమాట, వెడ్డింగ్ యానివర్సరీ. ఇది వాళ్ళ 35th యానివర్సరీ. అండ్ మేము ఇంకా గుట్టకు వచ్చినామంటే ఫోటోషూట్ కాకుండా ఉండదు. బికాజ్ మేము వెళ్ళేసరికి 7 అయింది. సో అప్పుడు టెంపుల్ క్లోజ్ చేశారంట. మాకు తెలిసిన పంతులు ఉన్నారు. ఒక 1 అవర్ అలా మీరు టైం స్పెండ్ చేయండి అని అంటే మేము ఇంకా ఫొటోస్ అవి ఇవి ఇంకా టైంపాస్ చేస్తూ ఉండే. ఎవ్రీ ఇయర్ ఈరోజు కంపల్సరీ వస్తారనమాట మా అత్తమ్మ మామయ్య. వెదర్ మాత్రం టూ గుడ్ ఉండే, చాలా మంచి గాలి వస్తుండే. అసలు మాలో ఎవ్వరికి అక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు. అండ్ మా పిల్లలు అయితే ఫుల్ టు ఎంజాయ్ చేశారు. అసలు ఒక్క దగ్గర ఉండట్లేదు. ఆ మంకీస్ అసలు ఏమన్నా వీళ్ళని చూసి ఆ మంకీసే భయపడుతున్నాయి, అంతగానో మురికిపిస్తున్నారు మంకీస్ని. పాపం అసలు మంకీస్ కూడా ఎంత ఇంటెలిజెంట్ అయినాయి అంటే మనం ఏమైనా ఫుడ్ ఇచ్చినా కూడా ఆ స్మెల్ చూసి ఓకే తినేదైతేనే తింటున్నాయి, లేదంటే కింద పడేస్తున్నాయి అనమాట. అట్లాగా నేను ఒక 2-3 మంచి మేము లడ్డూలు తెచ్చామన్నమాట ఇంట్లో నుంచి. అవి ఇస్తే స్మెల్ చూసి అప్పుడు తింటున్నాయి. నాకు అనిపించింది అమ్మ మంకీస్కి కూడా ఎంత తెలివి ఉంది అసలు అని చెప్పి. ఇంకా టైం ఉంది కదా అని మేము పక్కనే శివాలయంకి వెళ్ళాము. మీకు తెలిసి ఉంటుంది, పక్కనే శివాలయం ఉంది కదా. సో అందులోనే మాకు తెలిసిన అయ్యగారు ఉన్నారు. అండ్ అక్కడ వెళ్ళి మంచి దర్శనం అయితే అయ్యింది. అండ్ మేము లోపల గర్భగుడిలో వెళ్ళిన దర్శనం కూడా చాలా బాగా అయింది. కాకపోతే అక్కడ మనమేం క్యాప్చర్ చేయలేం కాబట్టి నేనేమీ చూపించలేదు మీకు. మా హస్బెండ్ అయితే మొక్కుతున్నారు. చాలా అంటే చాలా బాగా అయింది. అసలు చాలా రోజుల తర్వాత రిఫ్రెషింగ్గా అనిపించింది నాకైతే ఇలా రావడం. అండ్ నేను రాక లైక్ ఆల్మోస్ట్ టెంపుల్స్కి 5 months అవుతుంది. ఈరోజు వచ్చాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, ఓకేనా? బాయ్.